హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నైల్ చూసిన తర్వాత ఈరోజు బ్లాగ్ ఏంటో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. 23 years నుంచి మా శివాజీ కాలనీలో గణేష్ ఉత్సవాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. సో ఇది 24th year అండ్ లాస్ట్ డే. ఈరోజు గణేష్ నిమజ్జనం చేస్తున్నాం. ఈరోజు ఏమేమి చేస్తాం మా కాలనీలో ఏంటనేది ఈ బ్లాగ్లో మీ అందరికీ చూపించబోతున్నాను. సో ఎండ్ వరకు చూడండి, డోంట్ మిస్ ఎనీథింగ్. నిమజ్జనం రోజు పులిహోర పనులన్నీ స్టార్ట్ అయిపోయినాయి. మా కాలనీలోని ఉమెన్స్ అంతా వాళ్ళ ఇంట్లో తొందరగా పనులు కంప్లీట్ చేసుకొని వచ్చి ఇక్కడ హెల్ప్ చేయడానికి వచ్చేసినారు. నిమజ్జనం రోజు పులిహోర ఎందుకు చేస్తారో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇది ప్రసాదంగా ఇస్తామన్నమాట. మా కమిటీ కుర్రోళ్ళంతా ఈ నిమజ్జనం ఈవెంట్ని ఎట్లా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి ఇదంతా డిస్కస్ చేసుకుంటున్నారు ఇక్కడ. రానన్నావు కారంటే వస్తావనా? ఇప్పుడు అందరం కలిసి చౌటుపల్లి వెళ్తున్నాం. ఎందుకంటే టీ షర్ట్స్ ప్లస్ రిబ్బన్స్ అండ్ ఫైర్ క్రాకర్స్ ఇవన్నీ తీసుకొచ్చేది ఉంది. అండ్ కొన్ని సామాన్ కూడా పెండింగ్ ఉన్నాయి. అవి తీసుకురావడానికి చౌటుపల్లి వెళ్తున్నాం అనమాట. మన మహేంద్ర 10 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి కార్ తీసుకొచ్చింది ఈరోజు. ఇక్కడ నుంచి మా మలిగాడు అలుగుతున్నాడు, వాడు కార్ నడుపుతున్నాడు. మహేంద్ర గాడేమో ఎవరికి ఇస్తలేడు డ్రైవింగ్. అరే అలిగినవారా? చూపండి ఇక్కడ ఫేస్ వీళ్ళకి. మధ్యలో దింపవా? వద్దులే, ఆటో కన్నా పోతా. వీడియో తీయకాదు, ఫస్ట్ వీడియో పని నువ్వు. అది అప్డేట్ అయ్యింది. అలిగిన తర్వాత ఎట్ లాస్ట్ మల్లేష్ కి డ్రైవింగ్ ఇచ్చిర్రు. మస్తు ఖుషి అవుతుండే. ఇద్దరు ముఖం చూపించమ్మా ఎంత ఖుషి అవుతుందో. కొంచెం నిమజ్జనం ఉంది, మంచి తీసుకో. ఇక్కడ చౌటుపల్లిలో మానస ఫ్రేమ్స్ కి వచ్చాం. కామె గణేష్ ని ఫోటో పెట్టేసి దాన్ని డిజైన్ చేయించాం. మంచి బడ్జెట్ లోనే వచ్చింది. ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ ఎవరంటే వచ్చి చూపిస్తే ఒక 10% డిస్కౌంట్ కూడా ఇస్తారు. మేము చౌటుపల్లి నుంచి వచ్చేసరికి పులిహోర చేయడం అంతా కంప్లీట్ అయిపోయింది. దాన్ని మన కమిటీ కూరలంతా కలిసి ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ ప్యాకెట్స్ ని మేము చందాలు రాసిన వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఈసారి కుర్తాస్ని మా శివన్న స్పాన్సర్ చేశారు. కాలనీ నేమ్తో కస్టమైజ్ చేయించి తీసుకొచ్చారు. డీజే వాళ్ళు వచ్చేసినారు, అంతా సెటప్ చేస్తున్నారు. ఇంకా మనోళ్ళంతా కుర్తాస్ వేసుకొని ఫొటోస్ దిగుతున్నారు. కావాలని
నరికేసి తీసుకున్నాను. వేలం పాట స్టార్ట్ అయిపోయింది. వేలం పాట కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు సహకరించినటువంటి దాతలందరికీ సన్మానం చేశాము. ఈసారి గణేశుడిని మేమే స్పాన్సర్ చేశాము. సో అందులో భాగంగానే మా బాబుకి కూడా విగ్రహదాతగా సన్మానించారనమాట. ఈసారి గణేష్ ఆక్షన్లో లడ్డు, ఫ్రూట్స్, పెన్స్, షాల్వా, పంచా అండ్ డైరీ పెట్టాము. వాటిని గెలుచుకున్న వాళ్ళందరి ఫొటోస్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఈ కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గణేశుడిని ట్రాక్టర్లోకి తీసుకెళ్తున్నాము. చిన్న విగ్రహమే కదా ఎంతమంది పట్టుకున్నారని అనుకోకండి. మట్టి విగ్రహం చాలా అంటే చాలా వెయిట్ ఉండే. జై బోలో గణేష్ మహారాజ్ కి కళ్ళు పేలిపోను చూడ
అదనమాట. సో అట్లా డ్యాన్స్లన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన గణేశుడిని గంగమ్మ ఒడికి చేర్చడానికి మేము మార్నింగ్ 5:30కి భీమలింగం స్టార్ట్ అయ్యాము. మా విలేజ్ నుంచి భీమలింగం 5 to 6 కిలోమీటర్స్లో ఉంది. ఈ రైనీ సీజన్లో వాటర్ ఫ్లో ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ శివలింగం ఉంటుంది. మోస్ట్లీ చుట్టుపక్కల గణేష్ నిమజ్జనాలన్నీ ఇక్కడే అవుతాయి. ఫైనలీ భీమలింగం రీచ్ అయిపోయినాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా ఒక లైక్ కొట్టేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. गणपति बप्पा मोरिया, अगले बरस तू जल्दी आ। కంట తడి ఉండలేక నీ ఎంబడే వస్తాంది గుండె సడి. సక్సెస్ఫుల్లీ నిమజ్జనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ అవుతున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ సాయి శోభన్ సైనింగ్ ఆఫ్.